మన వాక్య ధ్యానం కొరకు సహాయకరంగా సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనం. అందరం కలిసి చదువుదాం. అమ్మోనీయుడైన నాహాషు బయలుదేరి యాబేషు గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ, మేము నీకు సేవ చేదుము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిది. సమూయేలు మొదటి గ్రంథం యొక్క చరిత్రలో ఇశ్రాయేలులకు ఒక కొత్త రాజు నియమించబడ్డాడని, ఒక కొత్త రాజు ఇశ్రాయేలుకు అభిషేకించబడ్డాడని మనం 10వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క అభిషేకం తర్వాత సౌలు ఈ కొత్త మార్గంలో ప్రయాణించవలసింది. ఈ ప్రయాణిస్తున్న సరికొత్త మార్గంలో, ఇదివరకు ఎన్నడూ ఎరుగని మార్గంలో సౌలుకు ఈ దేవుని చిత్త ప్రకారమే ప్రయాణిస్తున్నాడు అని చెప్పేదానికి ఒక 3 నిశ్చయతలు దేవుడు సమూయేలు ద్వారా ఇస్తున్నట్లుగా మనం చూసాం. మొదటిది భూ సంబంధమైన పరిరక్షణని, రెండవది ఆత్మ సంబంధమైన పరివర్తనని, మూడవది రాజ్య సంబంధమైన పరిచర్య అనే విషయాన్ని మనం 10వ అధ్యాయంలో ఆలకిస్తూ వచ్చాం. 10వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకున్న విషయం ఏంటంటే, మనం చదివే విషయం ఏంటంటే, సౌలు అనే ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు అభిషేకం చేయబడినట్లుగా మనం చూస్తాం. అయితే సౌలు అభిషేకం చేయబడింది 10వ అధ్యాయం. ఈ 10వ అధ్యాయం తర్వాత కొనసాగింపులో మనం చదివే క్రమంలో ఏం రావాలి? ఇప్పుడు సౌలు యొక్క రాజరిక వ్యవస్థ రావాలి. సౌలు ఏ రీతిగా రాజ్యం చేయబోతున్నాడో, సౌలు ఏ రీతిగా ఏ స్థలంలో ఉండి రాజ్యం చేయబోతున్నాడో, సౌలు రాజ్యంలో ఎటువంటి వారు, సైన్యంలో ఎటువంటి వారు ఉండబోతున్నారో, ఇటువంటి వివరాలు సామాన్యంగా రావాలి. కానీ ఏ సంబంధం లేకుండా 11వ అధ్యాయం ప్రారంభం ఎవరితో ప్రారంభించబడుతుంది? అమ్మోనీయుడైన, అంతేనా, అమ్మోనీయుడైన నాహాషు అనే ఒక వ్యక్తితో ప్రారంభించబడుతుంది. అసలు సౌలు గురించి కాదు, సౌలు రాజ్యం గురించి కాదు, సౌలు అభిషేకం గురించి కాదు, లేకపోతే ఈ యొక్క చరిత్రలో ముందుకు కొనసాగుతున్న ఏ విషయం గురించి రాయబడలేదు. అక్కడ అమ్మోనీయుడైన నాహాషు అనే ఒక ప్రారంభాన్ని మరలా చూస్తాం. కొనసాగింపుకు ఏదో అడ్డంకిగా ఉన్నట్లుగా మనకు కనిపిస్తుంది. సౌలు యొక్క అభిషేకం జరిగింది కదా, తరువాత సౌలు యొక్క సింహాసనం గురించి రాయబడాలి కదా, సౌలు యొక్క రాజరిక వ్యవస్థ గురించి రాయబడాలి కదా, కానీ రాయబడట్లేదు. కానీ 13వ అధ్యాయం ప్రారంభవచనం చదవండి. 13వ అధ్యాయం ప్రారంభవచనం. సౌలు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించను. అవునా? అభిషేకించబడిన అధ్యాయంలో 10వ అధ్యాయంలో ఏలన ఆరంభించింది. 13వ అధ్యాయంలో ఈ మధ్య ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 2 అధ్యాయాలు ఉన్నాయి. అయితే సౌలు అభిషేకించబడింది 10వ అధ్యాయంలో. అయితే 11వ అధ్యాయం 15వ వచనం చదువుదాం. 11వ అధ్యాయం 15వ వచనం. జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులు అర్పించి యెహోవా సన్నిధిని సౌలునకు ఏం చేశారు? పట్టాభిషేకం చేశారు. సౌలును ఇశ్రాయేలు అందరూ అక్కడ బహుగా సంతోషించారు. ఇప్పుడు మన ఎదుటనున్న ఈ అధ్యాయాల్లో 10వ అధ్యాయంలో దేవుడు సౌలును అభిషేకించడం అనే కార్యక్రమం జరిగింది. రైట్. 11వ అధ్యాయంలో సౌలుకి ఏం జరుగుతుంది? పట్టాభిషేకం జరుగుతుంది. 13వ అధ్యాయంలో సౌలు ఏలన ఆరంభిస్తున్నట్లుగా మనం చూస్తాం. అభిషేకానికి పట్టాభిషేకానికి ఉన్న వ్యత్యాసం ఈ 2 అధ్యాయాల్లో మనం గమనించవచ్చు. అభిషేకం అనేది వ్యక్తిగతంగా జరిగిన విషయం, అభిషేకం అనేది ప్రైవేట్గా జరిగిన విషయం అయితే, అభిషేకం అనేది కేవలం సమూయేలు సౌలుకు మాత్రమే తెలిసిన విషయం అయితే, పట్టాభిషేకం అనేది ఎంతమంది తెలిసిన విషయం? జనులందరికీ తెలిసిన విషయం. రైట్. అభిషేకం అనేది వ్యక్తిగత విషయం, బహిరంగమైన విషయమేమో పట్టాభిషేకం. ఇప్పుడు పట్టాభిషేకం చేయబడిన తర్వాత కిరీటం వస్తుంది, సింహాసనం వస్తుంది, అన్నీ వస్తాయి. రైట్. అంటే అభిషేకించబడిన తర్వాత కిరీటము పొందేంత దానికి మధ్యలో ఒక అధ్యాయం వ్యవధి ఉంది. అభిషేకం పొందిన తర్వాత ఈ వ్యక్తి కిరీటాన్ని పొందడానికి మధ్య ఒక అధ్యాయం వ్యవధి ఉంది. రాజ్యము చేయడానికి మధ్య మరొక అధ్యాయం వ్యవధి ఉంది. ఈ అధ్యాయం ఎందుకు, ఈ వ్యవధి ఎందుకు ప్రాముఖ్యమైందో మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఉదయకాలం జ్ఞాపకం చేసినట్లుగా అభిషేకం అనేది ఒక ఉద్దేశం కొరకు ప్రత్యేకింపబడుట అనే విషయాన్ని మనం ఆలోచించాం.
ఒక ఉద్దేశం కొరకు ప్రత్యేకించబడుట, ఆత్మీయ జీవితాల్లో నీవు నేను కూడా చీకటిలో నుండి వెలుగులోనికి నడిపించబడిన వారై మనలను ఏర్పరచుకున్న మన ప్రియుని యొక్క గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము మనం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహముగా, దేవుని సొత్తైన ప్రజలముగా ఉన్నాం. అవునా? నీవు నేను అభిషేకించబడిన వారం, నీవు నేను ప్రత్యేకించబడ్డాం పాపము నుండి, నీవు నేను ప్రత్యేకించబడ్డాం చీకటి నుండి, నీవు నేను ప్రత్యేకించబడ్డాం వెలుగులో నడుచుటకు, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయుటకు. ఒక ఉద్దేశపూరితమైన ప్రత్యేకత నీవు నేను కలిగి ఉన్నాం. దేవుడు మనల్ని ప్రత్యేకించాడు. అయితే నీవు నేను అభిషేకించబడిన వారం, అభిషేకించబడిన మనం ఒకరోజు కిరీటాన్ని పొందుకోబోతున్నాం. అవునా? అభిషేకించబడిన మనం ఒకరోజు ఆ కిరీటాన్ని పొందుకోబోతున్నాం. అభిషేకించబడిన తర్వాత కిరీటాన్ని పొందుకునే మధ్య 11వ అధ్యాయం మన జీవిత ప్రయాణం ఈ లోకంలో. ప్రత్యేకించబడ్డాం చీకటిలో నుండి, ప్రత్యేకించబడ్డాం మరణములో నుండి, ప్రత్యేకించబడి దేవుని గుణాతిశయములను ప్రచురం చే నిమిత్తమై ఉద్దేశపూర్వకంగా ప్రత్యేకించబడి ఈ మనుగడలో ముందుకు సాగుతుండగా, విశ్వాస యాత్రలో ముందుకు సాగుతుండగా దేని కొరకు ఏం చేసి కొనసాగుతున్నాం మనం? కిరీటం ఉంది మన కొరకు. మంచి పోరాటం పోరాడితే జీవ కిరీటం మన కొరకు దాచబడింది. ఈ అభిషేకానికి పట్టాభిషేకానికి మధ్య ఈ 11వ అధ్యాయం అనేది మన విశ్వాస జీవిత ప్రయాణంగా మనం జ్ఞాపకం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అభిషేకం పొందినవాడు ప్రజలందరి చేత ఇతరే మా రాజు అని పట్టాభిషేకం పొందటానికి ప్రజలందరి ఎదుట 11వ అధ్యాయంలో సౌలు ఏం జరిగించాడో మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క 11వ అధ్యాయంలో మొట్టమొదటి వచనం చదువుదామా. అమ్మోనుడైన నాహాషు బయలుదేరి యాబేషు గిలాదుకు ఎదురుగా దిగినప్పుడు యాబేషు వారందరూ మేము నీకు సేవ చేదుము, మాతో నిబంధన చేయమని నాహాషుతో అనిది. ఈ అధ్యాయంలోనికి వెళ్లే ముందుగా మరొక చిన్న మాట తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ప్రత్యేకించబడితే మాత్రమే సరిపోదు. ప్రత్యేకించబడటం అనేది గొప్ప భాగ్యం. నీవు నేను అభిషేకించబడ్డాం, చీకటిలోని నుండి వెలుగులోనికి నడిపించబడ్డాం, రైట్, గొప్ప భాగ్యం. అయితే ఈ అభిషేకించబడిన జీవితాలు దేని కొరకు ప్రయాణిస్తున్నాయి అంటే పట్టాభిషేకం కొరకు ప్రయాణించవలసి. ఈ అభిషేకించబడిన జీవితాలు పట్టాభిషేకం కొరకు ప్రయాణించవలసి ఉంది, ప్రతిఫలం కొరకు ప్రయాణించవలసి ఉంది, మహిమ కొరకు ప్రయాణించవలసి ఉంది. కిరీటమును మన కళ్ళ ఎదుట పెట్టుకొని కిరీటము కొరకై ప్రయాణించవలసిన అవసరం ఉంది. పౌలు చేసింది అదే. అవునా? మంచి పోరాటం పోరాడాడు. ఈ మంచి పోరాటం పోరాడి దేని కొరకు వెళుతున్నాడు? ఇప్పుడు కిరీటం కొరకు వెళుతున్నాడు. విశ్వాస జీవితంలో గురిలేని ప్రయాణం మనం చేయట్లేదు. విశ్వాస జీవితంలో ఏ ఎయిమ్ లేని, ఆబ్జెక్టివ్ లేని ప్రయాణాన్ని మనం చేయట్లేదు. వీఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ క్రౌన్. కిరీటం కొరకై నీవు నేను ప్రయాణిస్తున్నాం. ఆ ఆలోచన, ఆ స్పృహ ఉన్నప్పుడు మన విశ్వాస జీవితాల యొక్క ప్రయాణం చాలా పోరాటవంతంగా ఉంటుంది. మీరు పరుగు పందెంలో గమనించండి, గెలుపు కొరకు పరిగెత్తేవాడికి, ఏదో పరిగెత్తాలి కదా అని పరిగెత్తేవాడికి చాలా చాలా తేడా ఉంటుంది. గెలుపు కొరకు పరిగెత్తే వాళ్ళు మన భాషలో ఒక కసి ఉంటుంది, రైట్, ఒక పట్టుదల ఉంటుంది. గెలుపు కొరకు పరిగెత్తే వాళ్ళు తనను ముందుకు తీసుకెళ్లే శక్తి ఉంటుంది, కానీ ఒక ప్రేరణ ఉంటుంది. కానీ ఏదో పార్టిసిపేట్ చేయాలి కదా అనే పరిగెత్తే వాళ్ళు ఇటువంటి స్ఫూర్తి, ఇటువంటి పట్టుదల ఇటువంటిది ఏమి ఉండదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మన విశ్వాస ప్రయాణం దేని కొరకు ప్రయాణిస్తున్నామో అనేది ప్రశ్న వేసుకోవటం ఈ అధ్యాయం మనకు నేర్పిస్తుంది. ఒకవేళ కిరీటం కొరకు మనం ప్రయాణిస్తున్న వారమైతే మన ప్రయాణాలు ఎంత పట్టుదలతో కొనసాగిస్తున్నామో అని ఈ అధ్యాయం మనకు ప్రశ్నిస్తుంది. పర్లేదులే, ఏ ప్రైజ్ అయితే ఉంది, కామన్ ప్రైజ్ అన్నా పట్టుకోకపోతామా అని ఒకవేళ ప్రయాణించేవారైతే ఈ అధ్యాయం అంతగా అవసరం లేదు కూడా. కిరీటం కొరకు ప్రయాణించడానికి నీవు నేను నిర్ణయించబడ్డాము. మనం ఉద్దేశపూరితంగా అభిషేకం చేయబడింది దేని కొరకు తెలుసా?
సౌలు అభిషేకించబడింది దేని కొరకు? ఇంట్లో కూర్చోడానిక? కాదు. సౌలు అభిషేకించబడింది ఏదో ఒక రోజు కిరీటం పొంది సింహాసనాన్ని తీసుకోవడానికి. నీవు నేను ఉద్దేశపూరితంగా ప్రత్యేకించబడింది నీవు నేను పరలోకములో కిరీటం పొందడానికి. మనం ప్రత్యేకించబడి విశ్వాస యాత్రలో ముందు కొనసాగుతుంది కిరీటం పొందడానికి. ఒకరోజు బలా నమ్మకమైన మంచి దాసుడా అనే ఆ పిలుపు కొరకు పరిగెత్తున్నామండి. ఇక్కడ ఎంతమంది అందుకు పరిగెత్తున్నారు లేదు నాకు తెలియదు, కానీ పరిగెత్తవలసింది అందుకు. ఈ విశ్వాస యాత్రలో, ఈ విశ్వాస పరుగులో విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు మన ఎదుట ఉంచబడిన ఈ పందెంలో పరిగెత్తున్నాం. పరిగెత్తిన అందరికీ ప్రైజులు వస్తాయి, ఇబ్బంది లేదు. కానీ కిరీటాలు కొంతమందికి వస్తాయి. పౌలు పరిగెత్తాడు. పరిగెత్తి తాను దృఢంగా చెప్పిన మాట, ఇక మీదట నా కొరకు కిరీటం ఉంచబడింది, నా కొరకు కిరీటం ఉంచబడింది. ఆ మాట ఈరోజు మనం చచ్చిపోబోతుంటే, మీరందరూ దీర్ఘాయుష్కాలం ఉండాలి, నేను ఎవరిని ఏమంటలేదు, కానీ ఈరోజు నా గురించి నేను చెప్పుకుంటాను. ఈరోజు నేను చచ్చిపోతే ఈ మాట నేను చెప్పగలనా? నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది, నా కొరకు ఒక కిరీటం ఉంది, నేను అట్లాంటి పరుగు పరిగెత్తాను అని నేను చెప్పగలనా? ఈ ప్రశ్న మనలో ప్రతి ఒక్కరికి ఉంటే మన ఈ విశ్వాస పరుగు పట్టుదలతో ముందుకు కొనసాగటానికి అవకాశం ఉంటుంది. ఈ 11వ అధ్యాయంలో అభిషేకానికి పట్టాభిషేకానికి మధ్య అసలు ఏం జరిగింది అనే విషయం 11వ అధ్యాయంలో మనం తెలుసుకోబోతున్నాం. అమోనీయుడైన నాహాషు అనే ఒక వ్యక్తి ఇక్కడ వస్తున్నాడు. ఈ వ్యక్తి ఇశ్రాయేలులకు విరోధి. రైట్, మనకందరూ తెలిసినట్లుగా అమ్మోనీయులు అనేవాళ్ళు ఇశ్రాయేలులకు శత్రువులు, విరోధులు. ఈ అమ్మోనీయుడైన రాజైన నాహాషు యాబేష్ గిలాదు అనే ఒక ప్రాంతం దగ్గరికి వచ్చాడు. యాబేష్ గిలాదు అనేది గిలాదు కాపురస్తులు ఉండే ప్రదేశం. గిలాదు కాపురస్తుల్లోనే యాబేషు వంశీయులు ఉండే ప్రదేశం యాబేష్ గిలాదు. ఇది ఇశ్రాయేలుకు సంబంధించిన ప్రాంతం. అవునా? ఇది ఎవరికి సంబంధించిన ప్రాంతం? ఇశ్రాయేలుకు సంబంధించిన ప్రాంతం. అంటే విశ్వాసపు సరిహద్దు. రైట్, ఇశ్రాయేలుకు సంబంధించిన ఈ సరిహద్దు దగ్గరకు అమ్మోనీయుడైన నాహాషు ఇప్పుడు యుద్ధం చేయడానికి వచ్చాడు. రైట్, అమ్మోనీయుడైన నాహాషుకు ఏమంటారు, బిబ్లికల్ మ్యాప్ ప్రకారం అమ్మోనీయుడైన నాహాషుకు వెంటనే వెళ్ళి ఆక్రమించుకోగలిగిన ఏమంటారు సమీప స్థలం యాబేష్ గిలాదు. యాబేష్ గిలాదు అనేది ఎక్కువ దూరంలో ఉండదు, చాలా దగ్గరలో ఉండే స్థలం, సమీప స్థలం ఆక్రమించుకోవచ్చు. అక్కడికి వెళితే యాబేష్ వారందరూ ఏం మాట్లాడుతున్నారు? మేము నీకేం చేస్తాం? ఆ మాట మీరు చదవండి. మేము మీకు సేవ చేస్తాం. ఎవరికి? నాహాష్కి. రైట్, మధ్యాహ్నం కదా అని ప్రశ్నలు అడుగుతున్నాను, ఏమనుకోకండి. అమ్మోనుడైన నాహాషు రాగానే వీరందరూ కూడా మేమేం చేసేస్తాం? నీకు సేవ చేసేస్తాం. మాకు ఈ యుద్ధాలు పోరాటాలు ఇవన్నీ మాకొద్దు, మేము సేవ చేసేస్తాం. మాతో నువ్వేం చేయి? నిబంధన చేయి. అంటే మేము కాంప్రమైజ్ అయిపోతాం, నువ్వు మాతో కాంప్రమైజ్ అయిపోతే మనం కలిసి జీవించేద్దాం. యుద్ధాలు ఎందుకు, గొడవలు ఎందుకు మనకి? రైట్, వింటానే చాలా ఏమంటారు శాంతియుతంగా ఉంది కదా, కానీ అంత శాంతియుతమైన వాతావరణం కాదు ఇది. అమ్మోనుడైన నాహాషు ఈ మాటలు విన్న తర్వాత రెండో వచనం ఇశ్రాయేలు అందరి మీదకి నింద తెచ్చినట్లు మీ అందరి కుడికన్నులను ఊడదీయుదునని మీతో నేను నిబంధన చేసేదనని అమ్మోనుడైన నాహాషు యాబేషు వారి పెద్దలతో చెప్పగా. రైట్, నిబంధన చేద్దాం. ఆ నిబంధనకి కండిషన్ ఏంటో తెలుసా? ఇశ్రాయేలు కుడికన్నులు ఊడదీసేస్తాడు అమ్మోనీయుడైన నాహాషు. అట్లయితే నిబంధనకి ఓకే, కాంప్రమైజ్ అయిపోతాం, మంచిదే, యుద్ధాలు ఏమొద్దు, కానీ మీ కుడికన్నులు ఊడదీసేయాలి. మీ కుడికన్నులు నేను ఊడదీసేస్తాను, అప్పుడైతే కాంప్రమైజ్ అవుదాం. అలా మనం ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. 3వ వచనం యాబేషు వారి పెద్దలతో చెప్పగా వారు, మేము ఇశ్రాయేలు సరిహద్దులన్నిటికీ దూతలను పంపుటకై 7 దినముల గడువు మాకిమ్ము, మమ్మల్ని రక్షించుటకు ఎవరూ లేకపోయినడలా మమ్మను మేము నీకు అప్పగించుకునేదమని. అసలు సౌలు అభిషేకంతో సమూయేలు గారు సౌలును అభిషేకించిన కార్యక్రమంతో అసలు ఏ సంబంధం లేకుండా ప్యారలల్గా సమాంతరంగా వేరే చోట జరుగుతున్న విషయం ఇదంతా.
ఈ వేరే చోట జరుగుతున్న విషయంలో ఇక్కడ అమ్మోనుడైన నాహాషుకు వీరు ఇంకా ఏం చేయడానికి ఇష్టపడుతున్నారంటే దాసోహం చేయడానికి ఇష్టపడుతున్నారు. రైట్, నువ్వు వచ్చి మా దగ్గర యుద్ధం చేయొద్దు ఏమొద్దయ్యా, మేము నిబంధన చేసేసుకుంటాం, మేము నిబంధన చేసేస్తాం అని చెప్పగానే అమ్మోనుడైన నాహాషు కుడి కన్నులు తీయమని చెప్తే వీరికి అప్పుడు డౌట్ వచ్చింది. అమ్మో, కుడి కన్నులు పోతే ఇంకేముంది అని చెప్పి, అయ్యా మాకు 7 దినములు గడువు, ఈ 7 దినముల గడువుల్లో మమ్మల్ని ఎవ్వరు రక్షించడానికి రాకపోతే మేమేం చేస్తాం, నీకు అప్పగిస్తాం. అంటే అర్థం ఏంటో తెలుసా, మా కుడి కన్నులు నీకు అప్పగిస్తాం, మా కుడి కన్నులు నువ్వు పీకేయడానికి మమ్మల్ని మేము నీకు అప్పగించేసుకుంటాం. అమ్మోనుడైన నాహాషు ఎంత క్రూరంగా ఉన్నాడో గమనించారా? ఈ 3 వచనాలు చదువుకుంటూ వెళ్ళినప్పుడు యాబేష్ గిలాదు వారు ఎందుకు ఇలా ప్రతిస్పందిస్తున్నారు, వీరిలో ఏమంటారు పోరాట పటిమ లేదా, అసలు యుద్ధం చేయడానికి వీరు కనీసం కూడా ప్రయత్నం కూడా చేయట్లేదా అనే ఆలోచన వస్తుంది. అయితే ఆ ఇశ్రాయేలీల పంపకాల విషయంలో యెహోషువ గ్రంథం చదువుతున్నప్పుడు యాబేషు వారు లేకపోతే ఈ గిలాదు కాపురస్తు అనేవారు చాలా తక్కువ నెంబర్ ఉండే ఈ యొక్క వంశీయులు. రైట్, చాలా తక్కువ నెంబర్ ఉంటారు వీరిని జయిస్తే ఇశ్రాయేల్లో ఒక చిన్న భాగాన్ని అమ్మోనుడైన నాహాషు ఆక్రమించేసుకోవచ్చు. రైట్, మేము చిన్న భాగం కదా, అమ్మోనుడైన నాహాషు ఏమో చాలా పెద్ద వ్యక్తి, ఈ చిన్న భాగమైన మనం యుద్ధం చేసినా కానీ ప్రయోజనం లేదని చెప్పి ఈయనేం చేస్తున్నారు, నిబంధన చేసేసుకుందాం అనుకుంటున్నారు. రైట్, పోరాటం చేసినా కానీ ఉపయోగం లేదు కాబట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏమంటారు కాంప్రమైజ్, రాజీ పడిపోదాం అనుకుంటున్నారు. అక్కడ జరుగుతుంది ఇది. అయితే అమ్మోనుడైన నాహాషు యొక్క క్రూరత్వం తెలిసిన తర్వాత ఇప్పుడు వీరికి నేను మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఇప్పుడు వీరికి గెలుపు అనేది అవసరమా భోగమా? గెలుపు అనేది వీరికి అవసరమా భోగమా? అవసరం. గెలిస్తే గెలుస్తాం లేకపోతే లేదు అనుకోవడానికి పోయేది కుడి కన్నులు, గెలిస్తే గెలుస్తాం లేకపోతే లేదనుకోవడానికి జీవితాంతం దాసోహం చేయాలి ఒక కంటితో, గెలిస్తే గెలుస్తాం లేకపోతే లేదు అని చెప్పడానికి జీవితాంతం ఆ అమ్మోనీయుని క్రింద పడి చచ్చిపోవాలి. అది అవసరత. నేను చిన్న విషయాన్ని తెలియపరిచి ముందుకు వెళ్తున్నాను. ఆత్మీయ యాత్రలో శత్రువును గెలుచుట, శత్రువును ఎదిరించుట, శత్రువుతో పోరాటం చేయుట, ఇవన్నీ చేస్తే చేద్దాం లేకపోతే లేదు కాదు. ఇవన్నీ ఏంటి? అవసరం, నెసెసిటీ. రైట్, నెసెసిటీ అర్థం కావడానికి ఒక చిన్న మాట చెప్తాను. కూల్ డ్రింక్స్ తాగుతారు, దాదాపు 80% మంది తాగేవాళ్ళు ఉంటారు, కూల్ డ్రింక్స్ తాగుతారు. కూల్ డ్రింక్ తాగటం అనేది జీవనానికి అవసరమా భోగమా? భోగం, అవునా? మంచినీళ్ళు తాగటం అవసరం. మంచినీళ్ళు తాగకపోతే ఏమవుతాం? చచ్చిపోతాం. కూల్ డ్రింక్ తాగకపోతే కూల్ డ్రింక్ తగ్గించి తాగండి, ఆరోగ్యానికి మంచిదంట. అయితే ఇక్కడ గెలవడం అనేది వీరికి మంచినీళ్ళు ఎంత అవసరమో వారి జీవిత మనుగడ కొరకు, ఇప్పుడు వారి రాజ్యాన్ని కాపాడుకోవడానికి కావచ్చు, వారి వంశాన్ని కాపాడుకోవడానికి కావచ్చు, వీరికి గెలుపు అనేది కూడా అంతే అవసరం. విశ్వాస యాత్రలో నేను ఇటువంటి అవసరమైన గెలుపు కొరకే నిలబడి ఉన్నాను. విక్టరీ ఇన్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ ఎ నెసెసిటీ, నాట్ ఫ్లెక్సిబిలిటీ. గెలిస్తే గెలిచాం లేకపోతే లేదు కాదు. ఆత్మీయ యాత్రలో పోరాటంలో గెలవడం అనేది అవసరత. ఈ అవసరత ఏదైతే ఉందో ఆ అవసరతను ఇప్పుడు ఒక వ్యక్తి చూస్తున్నాడు. 4వ వచనం. దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానం తెలియజెప్పగా జనులందరూ ఏం చేస్తున్నారు? బిగ్గరుగా ఏడ్చిరి. 5వ వచనం. సౌలు పొలము నుండి పశువులను తోలుకొని వచ్చుచు, ఈయన పశువులను వదిలిపెట్టట్లేదే, పశువులను తోలుకొని వచ్చుచు జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగగా సౌలు వస్తున్నాడు, జనులందరూ ఏడుస్తున్నారు. జనులందరూ ఏడుస్తుంటే సామాన్యంగా అసలు ఈ సౌలు అనే ఈ వ్యక్తికి ఏమంటారు,
చుట్టూ ఉన్న ప్రజలతో పెద్దగా సంబంధాలు ఉండవు. అవునా? ఈయనకు సమూయేలు అంటే ఎవరో కూడా తెలీదు. కానీ అభిషేకించబడిన ఈ వ్యక్తి వారి ఏడుపును చూశాడు. వారు ఎందుకు ఏడుస్తున్నారో హేతువే అంటే అడుగుతున్నాడు. ఎందుకు ఏడుస్తున్నారు వీరు? తను పశువులు తోలుకుంటూ ఆ రీతిగానే వెళ్ళిపోవట్లేదు. పశువులు తోలుకునేవాడు ఆగి ఇప్పుడు ఆ అవసరత ఏంటి అనేది గమనిస్తున్నాడు. అవసరత ఏంటని గమనిస్తున్నాడు. అభిషేకం చేయబడినవాడు పట్టాభిషేకం పొందే మధ్యలో ఈ అనుభవంలో గుండా వెళుతున్నాడు. ఏంటో తెలుసా అనుభవం? అవసరతను పరిగణిస్తున్నాడు సౌలు. అవసరతను పరిగణించే అనుభవంలో నుండి వెళుతున్నాడు. అవసరతను పరిగణిస్తున్నాడు. ఏంటి అవసరత? వారు చెప్పారు 5వ వచనంలో, జనులు ఏడ్చుటకు హేతువేమని అడుగగా వారు యాబేషు వారు తెచ్చిన వర్తమానం అతనికి తెలియజేసిరి. సౌలు విన్నాడు. అమ్మోనుడైన నాహాషు వచ్చాడు, యాబేషు వారి కుడికన్నులు ఓడిస్తానని నిబంధన చేస్తానని మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వారికి గెలుపు అనేది అవసరం అనేది, ఈ అవసరతను ఎవరు పరిగణిస్తున్నారు? సౌలు పరిగణిస్తున్నాడు. శత్రువు పైన గెలుచుట అనేది అవసరం అనేది సౌలు పరిగణిస్తున్నాడు. పట్టాభిషేకం పొందడానికి సౌలు ప్రయాణిస్తున్న ఈ ప్రయాణంలో అభిషేకం నుండి పట్టాభిషేకం మధ్యలో జరుగుతున్న మొట్టమొదటి విషయం ఏంటంటే అవసరతను ఏం చేస్తున్నాడు? పరిగణిస్తున్నాడు సౌలు. ఈ అవసరతను సౌలు పరిగణించకుండా నాకెందుకులే అని పశువులు తోలుకుంటూ వెళ్ళిపోతే పట్టాభిషేకం వరకు వచ్చే అవకాశం లేదు. దేవుడు మరొక దారిలో పట్టాభిషేకం దగ్గర తీసుకుని వస్తాడేమో మనకు తెలియదు. కానీ మనకు రాయబడిన లేఖనాల ప్రకారం ఈ అభిషేకం 10వ అధ్యాయం తర్వాత ఈ అవసరతను పరిగణిస్తున్నాడు సౌలు. నాయకులు తయారు చేయబడేది, దేవుడు తన ప్రజలను నడిపించుటకు బాధ్యతలు అప్పగించేది ఎక్కడ అంటే అవసరతలు పరిగణించిన దగ్గర. సౌలు గనక పశువులను తోలుకుంటూ తనంతట తాను తన పనిలో తాను వెళ్ళిపోతే అవసరతను పరిగణించరు. ఆ లేడుపు వాళ్ళది, మనకెందుకులే అని అనుకుంటే సౌలు పట్టాభిషేకం దగ్గరకు ప్రయాణించే అవకాశం లేదు. వీటికి మిన్నగా, వీటికంటే కొంచెం ముందుకు ప్రయాణిస్తే నీవు నేను ఈ ఆత్మీయ యాత్రలో ప్రయాణిస్తూ ఉంటుండగా నీవు నేను పోరాటాన్ని జరిగిస్తున్నామనే విషయం గుర్తుపెట్టుకుందాం. నీవు నేను యుద్ధ భూమిలో ఉన్నామనే విషయం గుర్తుపెట్టుకుందాం. ఈ యుద్ధ భూమిలో తాడో పేడో, గెలుపో ఓటమో, కానీ మన అవసరం మాత్రం గెలుపు అనేది అవసరం. ఈ యుద్ధ భూమిలో గెలవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ గెలవకపోతే, ఆత్మీయ యాత్రలో గెలవకపోతే ఏమవుతుందండి? ఆత్మీయ యాత్రలో, విశ్వాస పరుగులో గెలవకపోతే ఏమవుతుంది? శోధనలో గెలవకపోతే ఏమవుతుంది? ఏం కాదా? అపవాదిని జయించకపోతే ఏమవుతుంది? అపవాదిని జయించమని ఉందా లేదా? బైబిల్లో ఉంది కదా. జయించకపోతే ఏమవుతుంది? ఏం కాదా? సరే, ఈ 11వ అధ్యాయంలో శత్రువును జయించకపోతే యాబేషు వారికి ఏమైంది? కళ్ళు పోతాయి. అవునా? శత్రువును జయించకపోతే యాబేషు వారికి ఏమైంది? ఇక జీవితకాలం ఎట్లా ఉండాలి? దాసులుగా ఉండాలి. రైట్. వీళ్ళు ఆల్రెడీ ఐగుప్తు దేశంలో నుండి, దాసత్వం నుండి విడిపించబడి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు యుద్ధం చేయలేక ఆగిపోతే ఏమవుతారు? మరలా దాసులు అవుతారు. పోరాటాన్ని చేయలేక ఆగిపోతే గెలిస్తే గెలిచాం, ఓడితే ఓడాం, కాంప్రమైజ్ అయిపోతాం, రాజీ పడిపోతాం అని అనుకుంటే, అనే ఆలోచనతో ఉంటే వీరేం చేయాలి? జీవితకాలం దాసోహం చేయాలి. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. ఇప్పుడు అపవాదిని ఎదిరించి జయించకపోతే ఏమైంది అంటారు? ఏమైంది? చదివించింది, మీ చేత చదివించింది. అందుకే ఏమవుతుంది? మింగేస్తాడు. ఎవరిని మృంగుదురా అని తిరుగుతున్నాడు. గెలవకపోతే నువ్వేమైపోయినట్టే?
మృంగివేయబడినట్టే. ఆత్మకు విరోధమైన ఈ శరీరం ఎప్పుడు గెలుస్తానా అని ఎదురు చూస్తూ ఉంది. ఒకవేళ గెలవకపోతే ఎవరు గెలిచినట్టు? శరీరం గెలిచినట్టు, అపవాది గెలిచినట్టు. ఒక్కసారి శరీరం గెలవటం మొదలు పెడితే ఇక నీవు నేను శరీరానికి ఏమైపోతూ ఉంటాం? మెల్లగా దాసులం అయిపోతూ ఉంటాం. మనం విడిపించబడ్డాం దాసులుగా ఉండకూడదని. దేవుడు మనలను స్వతంత్రులుగా చేశాడు తన రక్తం ఇచ్చి. యేసుక్రీస్తు ప్రభు తన విలువైన జీవితాన్ని పణంగా పెట్టి మనల్ని స్వతంత్రులుగా చేస్తే ఇప్పుడు మరలా పోరాటం చేయలేక, శోధనను జయించలేక, అపవాదిని గెలవలేక, లోకమును గెలవలేక ఏమైపోతున్నాం? మరలా దాసులమైపోవటానికి ఎవరు అప్పగించుకుంటున్నాం? మనల్ని మనమే అప్పగించుకుంటున్నాం. అమ్మోనీయుడైన నాహాష్ అని ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆయన యుద్ధం చేయాలి, ఆయన ఆక్రమించుకోవాలి, ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. రైట్. ఇక్కడ రాజీ పడింది ఎవరు? ఇశ్రాయేలీలే. రాజీ పడింది ఇశ్రాయేలీలే. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదురా అని తిరుగుతూ ఉన్నాడు. అది వాడి పని. అయితే చాలా సందర్భాల్లో రాజీ పడిపోయేది ఎవరో తెలుసా? మనం. పర్లేదులే, ఈ సందర్భంలో ఈ చిన్న పాపం చేస్తే దేవుడు ఏమనుకోడు. ఎందుకు అనుకోడు? అనుకుంటాడు ఖచ్చితంగా. ఈ సందర్భంలో ఈ శరీరాశను నెరవేర్చుకుంటే ఏం కాదు, ఎవరు లేరులే, ఎవరు చూడలేదులే. పరలోకం చూస్తుంది నువ్వు గెలిచావా లేదని. పర్లేదులే, లోకంతో మమేకమై ఈ కార్యంలో నేను పాల్గొనొచ్చు, ఎవరు చూడలేదులే, పరలోకం చూస్తుంది. గెలుపు నీకు అవసరం, గెలుపు నాకు అవసరం. ఈ అవసరతను పరిగణించినప్పుడు, మొట్టమొదట ఈ అవసరం ఎంత తీవ్రమైందో పరిగణించినప్పుడు మన విశ్వాస యాత్ర కామన్ ప్రైజ్ నుండి కిరీటం వైపు మళ్లించబడుతుంది. గెలుపు అనేది మన అవసరత. ఖచ్చితంగా నేను ప్రతి సందర్భంలో గెలిచి తీరవలసిందే అని ఎప్పుడైతే కంకణం కట్టుకుంటామో అప్పుడు ప్రారంభించబడుతుంది నీ అభిషేకానికి అసలైన అర్థం. సౌలు అభిషేకించబడి వీళ్ళందరూ ఏడుస్తూ ఉంటే, తన పశువులు తాను తోలుకొని వెళ్ళిపోతుంటే అభిషేకానికి ఏమైనా అర్థం ఉందంటారా? ఏమైనా ఉందా అర్థం? ఏం లేదు. ఈ అభిషేకానికి అర్థం ఎప్పుడు? అవసరతను పరిగణిస్తున్నప్పుడు. ఈ అవసరత ఎంత తీవ్రమైందో నేను ఇంకో మాటలు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను. ఈ అమ్మోనుడైన నాహాషు యాబేష్ గిలాదు వారిపైకి రావటం ఇది మొదటిసారి అంటే కాదు. ఒకసారి వెనక్కి తిప్పుతారా? న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం. కొంతకాలమైన తర్వాత అమ్మోనీయులు ఇశ్రాయేలుతో ఏం చేస్తున్నారు? యుద్ధం చేస్తున్నారు. అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేసినందున గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయారు. అక్కడికి మరలా వెళ్దాం. ఖచ్చితంగా ఒక గ్రంథం ముందు న్యాయాధిపతులు ఏలుతున్న కాలంలో ఇదే అమ్మోనీయులు ఇదే ఇశ్రాయేలుతో స్పెసిఫిక్గా పర్టికులర్గా గిలాదు అనే ప్రజలతో యుద్ధం చేశారు లేదా? చేశారు. అప్పుడు యెఫ్తా అనే ఒక ఆయన ఉన్నాడు. ఆ యెఫ్తాను తీసుకుని వచ్చారు. దేవుడు యెఫ్తాను ప్రేరేపించగా యెహోవా ఆత్మ యెఫ్తా మీదకి రాగా యెఫ్తా యుద్ధాన్ని గెలిచినట్లుగా మనం చూస్తాం. రైట్. ఇప్పుడు అమ్మోనీయులు ఇది ఇక్కడకు ఈ 11వ అధ్యాయంలో ఇశ్రాయేలు మీదకు యాబేష్ గిలాదు వారికి రాకముందుగా ఇప్పటికే ఒకసారి ఓడిపోయారా? గెలిచారా? ఓడిపోయారు. అవునా? ఒకసారి వచ్చారు, ఓడిపోయారు. ఇప్పుడు 11వ అధ్యాయం సమూయేలు గ్రంథంలో ఇప్పుడు రెండోసారి మరలా వస్తున్నారు. అవసరత యొక్క తీవ్రత ఎట్లాంటిదో నేను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. గెలుపు యొక్క అవసరత ఎంత తీవ్రమైందో తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. శత్రువు ఎప్పుడైనా రావడానికి సిద్ధంగానే ఉన్నాడు. శత్రువు ఒకసారి వెళ్ళాను కదా ఇంక చాలే అని అనుకోవట్లేదు. శత్రువు సారికి వస్తూనే ఉన్నాడు. శత్రువు సారికి యాబేష్ గిలాదు వారిని గిలాదు కాపురస్తులను తన వశం చేసుకోవడానికి, మృంగివేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు.
నేను ఈ మాట యవనస్తులకు తెలియజేస్తూ ఉంటాను. ఓడిపోయినా కానీ సిగ్గు లేకుండా పోరాటానికి వచ్చేవాళ్ళు ఎవరంటే అపవాది. ఓడిపోయినా కానీ మరలా సిగ్గు లేకుండా పోరాటానికి ఎవరు వస్తారయ్యా అంటే అపవాది వస్తాడు. శత్రువు ఈసారి ఓడిపోయాడు కదా, ఈసారి ఆ విశ్వాసి గెలిచాడు కదా అని చెప్పి ఆ విశ్వాసి దగ్గరికి మరలా రాడు అనుకోవటం అవివేకం. గెలిచిన తర్వాత మరింత మంది సైన్యంతో అపవాది రావడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఒకసారి అమ్మోనీయుడు వచ్చాడు, ఓడిపోయి వెళ్ళిపోయాడు, మరలా రెండవసారి వచ్చాడు, ఈసారి కూడా అదే సవాలు, ఈసారి కూడా అదే ఛాలెంజ్ చేస్తున్నాడు. చేస్తే యుద్ధం చేయండి, లేకపోతే కుడికన్ను నోటు తీసివ్వండి, అంతే. రెండో మాట ఏం లేదు. విశ్వాస యాత్రలో, ఈ మన పోరాటంలో, ఈ యుద్ధ భూమిలో నీవు నేను గెలవవలసిన అవసరం ఎంతో తీవ్రమైంది. గెలవకపోతే నీవు నేను ఇక పోరాటం చేయడానికి అవకాశం కూడా లేకుండా పోతుంది. ఆ మాట చెప్పడానికి నాకు ఒక ఆధారం ఉంది. న్యాయాధిపతుల గ్రంథంలో అమ్మోనీయులు ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు మీ కుడికన్నులు ఊడదీసేయమని చెప్పలేదు. అవునా? కానీ సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయంలో రెండవసారి వచ్చినప్పుడు శత్రువు మరింత వివేకంగా యుక్తంగా వచ్చాడు. ఏమన్నా తెలుసా? కాంప్రమైజ్ అవుదాం, ఖచ్చితంగా రాజీ పడిపోదాం. అయితే రాజీ పట్టడానికి ఏం కావాలి? మీ కుడికన్నులు కావాలి. ఎందుకు కుడికన్నులే ఎందుకు కావాలి? కుడికన్నులే ఎందుకు కావాలి? కుడికన్నులో ఏమంటారో వాళ్ళు తీసుకొని వెళ్ళి అమ్ముకోవడానికి ఏమైనా ఉంటుందా? ఏముండదు. కుడికన్ను ఎందుకు కావాలి? కుడికన్ను లేకపోతే ఏ కన్ను అయినా, ఈ కన్ను అనేది ఎప్పుడైతే అమ్మోనీయుడు తీసివేసుకుంటాడో ఈ తరం అంతా, రైట్, ఈ యాబేష్ గిలాదు వారు ప్రస్తుతం ఉన్న ఈ యొక్క తరమంతా ఇక యుద్ధానికి వెళ్ళే అవకాశం లేదు. యుద్ధ ధర్మం ప్రకారం ఆర్మీలో చేరాలంటే ఏముండాలి? అన్ని అవయవాలు సరిగా పనిచేయాలి. కన్ను చాలా ప్రాముఖ్యం. దేహమునకు దీపం. అవునా? ఎక్కడుంది ఈ మాట? రైట్. దేహమునకు దీపం కన్నే. ఇప్పుడు ఈ కన్ను తీసివేస్తే ఈ దీపం ఏమైపోయినట్టే. అమ్మోనీయుడైన నాహాషు అంత తెలివిగా మాట్లాడాడు చూసారా? రైట్. ఒక్కసారి కనుక ఈ కన్ను తీసేస్తే ఇక జీవితంలో వీళ్ళు యుద్ధానికి ఇక యుద్ధం చేసే అవకాశం లేదు. కాబట్టి ఇంకో తరం వచ్చే వరకు అమ్మోనీయుడైన నాహాషే ఇక్కడ కింగ్ అయిపోతాడు. శత్రువు చాలా పెద్ద పన్నాగాలతోనే ఉన్నాడు నిన్ను నన్ను ఓడించడానికి. శత్రువు చాలా వివేకవంతమైన పన్నాగాలతోనే ఉన్నాడు. ఈ యుగ సంబంధమైన దేవత చాలా వివేకంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అవసరతను పరిగణించవలసిన బాధ్యత మనకుంది. కిరీటం కావాలా? అవసరతను పరిగణించాలి. శత్రువు పైన గెలవాలి, ఇది అవసరత నీకు, ఇది పరిగణించాలి. మనకందరికీ తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభు అరణ్యంలో శోధించబడ్డాడు. అవునా? శోధించబడ్డా? ఎవరి చేత? సాతాను చేత శోధించబడ్డాడు. సాతాను చేత శోధించబడేటప్పుడు ఒకసారి శోధించి వెళ్ళిపోయా? వెళ్ళలేదు కదా. రాళ్ళు రొట్టెలు చేసుకోమన్నాడు ఒకసారి, పైనుంచి దూకేమన్నాడు, పైకి తీసుకెళ్ళి ఈ రాజ్యాలన్నీ నాకు మొక్కేసే, ఈ రాజ్యాలన్నీ. ఎందుకు ఇన్ని ప్రయత్నాలు? ఇన్ని ప్రయత్నాలు ఎందుకండి? ఒక ప్రయత్నం సరిపోద్ది కదా. అపవాది ఇన్ని మార్గాల్లో గుండా ఏం పొందాలని ట్రై చేస్తున్నాడు? ఏ మార్గంలో గుండా వెళ్ళి మింగివేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అపవాది. ఆహారం దగ్గర మృంగివేస్తాడు, మృంగివేయాలని చూస్తాడు. అధికారం దగ్గర మృంగివేయాలని చూస్తాడు. ఏ ప్రాంతంలోనైనా రెడీగా మృంగివేయడానికి సిద్ధంగా ఉన్నాడు అపవాది. ఇక్కడ ఏదో అపవాది గురించి ఎక్కువ భయపెట్టేయడానికో లేకపోతే అపవాది గురించి ఎక్కువ బోధించడానికో నేను ప్రయత్నం చేయట్లేదు. కానీ ఒక విషయం మాత్రం వాస్తవం, గెలుపు అనేది అవసరత విశ్వాస జీవితానికి. ఈ అవసరతను ఎప్పుడైతే ఈ అవసరతను పరిగణిస్తారో, అవసరతను పరిగణించిన వారు ఎవరైనా కిరీటం పొందేదానికి ప్రయాణాన్ని ప్రారంభించినట్టే.
గెలుపు మన జీవితాలకు అవసరత. గెలుపు మన జీవితాలకు అవసరత. మనం పోరాడుతున్నాం. ఎఫెసీ పత్రికలో మనం చూస్తున్నాం కదా, మనం పోరాడునది శరీరులతో కాదు. మొత్తానికి ఏం చేస్తున్నాం తర్వాత చూద్దాం, ఎవరితో పోరాడుతున్నామో. ఏం చేస్తున్నాం, మొత్తానికి ఎక్కడున్నాం, పోరాటంలో ఉన్నామనేది వాస్తవం. ఈ పోరాటంలో ఒక్కసారి కనుక కళ్ళు మూస్తే, ఈ పోరాటంలో ఒక్కసారి కనుక రాజీ పడిపోతే ప్రమాదం ఉంది. కుడి కన్నులు పోయే ప్రమాదం, ఇక యుద్ధం చేయలేని ప్రమాదం, ఇక పోరాటం చేయలేనంత ప్రమాదం ఉంది. అవసరతను పరిగణిస్తున్నాడు. మొట్టమొదటిది సౌలు. కిందకు వెళ్దాం. మొదటి 5 వచనాలు అవసరతను పరిగణిస్తున్నాడు సౌలు. 6 వచనం చూద్దాం. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదకి బలముగా వచ్చెను. అతడు అత్యాగ్రహుడై ఒక కాడి ఎడ్లను తీసి తునకలుగా చేసి ఇశ్రాయేలుల దేశములోని నలుదిక్కులకు దూతల చేత వాటిని పంపి, సౌలుతోనూ సమూయేలుతోనూ చేరకుండా వాడెవడో వాని ఎడ్లను నేను ఈ ప్రకారముగా చేయదునని వర్తమానము చేసెను. అందువలన యెహోవా భయము జనుల మీదకి వచ్చెను గనుక ఎవడైనా నిలవకుండా వారందరూ వచ్చిరి. 6-7 వచనాలు. ఈ అధ్యాయం చాలా చిన్న అధ్యాయం. మొదటి 5 వచనాల్లో అవసరతను పరిగణించడం మనం చూస్తాం. 6-7 వచనాల్లో అవసరతను పరిగణించిన తర్వాత రైట్, గెలుపు అనేది నాకు అవసరం అనే విషయం నాకు అర్థమైపోయింది. ఇప్పుడు సౌలు చేస్తున్న విషయం ఏంటో తెలుసా? సౌలు ఏం చేస్తున్నాడు? సౌలు ఆ వర్తమానం వినగానే, అవసరతను పరిగణించగానే, నా సహోదరులు యాబేషు వారు శత్రువు చేతిలో ఇక దాసులుగా వెళ్ళిపోబోతా ఉన్నారు. ఈ అవసరం వినగానే సౌలు ఏం చేస్తున్నాడు తెలుసా? అత్యాగ్రహుడై. ఆ మాట మనం స్పష్టంగా చదువుతాం. వినగానే అత్యాగ్రహుడయ్యాడు. అయితే ఈ అత్యాగ్రహం అనేది ఎక్కడి నుండి వచ్చింది? శరీరం నుండి వచ్చిందా? కాదు. ఇది శారీరకపు ఆవేశం కాదు. శారీరక ఆవేశం కాదు. ఇది ఏదో జాలి పట్టం కాదు. ఆయన మీద, యాబేషు వారి మీద జాలి పట్టం కాదు. దేవుని ఆత్మ బలముగా వచ్చినందున అత్యాగ్రహుడుగా సౌలు మండిపోతూ ఉన్నాడు. ఎవరు అసలు వాళ్ళెవరు నన్ను దాసులుగా తీసుకువెళ్ళడానికి? ఆ శత్రువెవరు మా కుడి కన్నులు ఊడదీయటానికి? ఆ శత్రువెవరు మాతో నిబంధన చేయటానికి? అత్యాగ్రహుడై. ఎందుకు అత్యాగ్రహుడు అవుతున్నాడు? అవసరతను పరిగణిస్తున్నాడు కాబట్టి. ఆ అవసరతే లేకపోయి ఉంటే ఈయన అత్యాగ్రహం చెందవలసిన అవసరం లేదు. వాళ్ళు గెలవకపోతే మింగివేయబడతారు అనే ఆలోచన లేకపోతే ఈయన అత్యాగ్రహుడై ఉండవలసిన అవసరత లేదు. దేవుని ఆత్మ బలంగా అతని మీదకి వచ్చింది. అందున అతడు అత్యాగ్రహుడయ్యాడు. శత్రువు పైన గెలవాలి, లోకం పైన గెలవాలి, శరీరం పైన గెలవాలి అనే అవసరత పరిగణించబడినప్పుడు, రెండవది అవసరత పరిగణించిన ప్రతి ఒక్కరూ ఆ రెండవ భాగంలో ఆత్మచేత ప్రతిస్పందించడం మొదలు పెడతారు. అవసరతను పరిగణించడం మొదటి 5 వచనాలు అయితే 6-7 వచనాల్లో ఆత్మచేత ప్రతిస్పందిస్తున్నాడు. అవసరత ఉంది కదా అని శారీరక ఆవేశంతో వెళ్ళిపోవట్లేదు. ఏదో ఒకటి చేసేద్దాం అని కత్తి తీయట్లేదు. నో. దేవుని ఆత్మచేత ఆవేశానికి గురవుతున్నాడు సౌలు. దేవుని ఆత్మచేత అత్యాగ్రహానికి గురవుతున్నాడు సౌలు. హృదయంలో మండించబడుతున్నాడు సౌలు దేవుని ఆత్మచేత. మన విశ్వాస యాత్రలో నీవు నేను ముందుకు సాగుతుంటగా శత్రువును గెలవాలనే అవసరతను గుర్తించిన తర్వాత, శరీరమును లోకమును అపవాదిని గెలవాలనే అవసరతను గుర్తించిన తర్వాత, శారీరక శోధనలను గెలవాలనే అవసరత ఉంది అని గుర్తించిన తర్వాత స్పందించాల్సింది ఎలా ఉన్నో తెలుసా? ఆత్మచేత స్పందించాలి. శరీరానికి శరీరం సమాధానం కాదు. శరీర ఆశలను శారీరక బలంతో గెలుచుట అనేది అవివేకమైన పని. శత్రువు ఎదురుగా ఉన్నాడు. నేను స్పందించకపోతే ఒకవైపు
కుడి కన్నులు పోతాయి. దాసోహం చేయవలసిన అవసరత ఇప్పుడు నేను ఖచ్చితంగా ఏం చేయాల్సిందే? స్పందించాల్సిందే, ప్రతిస్పందించాల్సిందే. ఈ ప్రతిస్పందన అనేది శారీరకంగా మాత్రం రాకూడదు, ఆత్మీయంగా మాత్రమే రావాలి. ఆత్మీయంగా మాత్రమే రావాలి. ఇక్కడ ఒక చిన్న ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నాహాషు అనే ఈ మాట ఆదిమ భాషలో నాఖాష్ అనే పదం ఉపయోగించబడుతుంది. ఆ పదానికి అర్థం ఏంటి అంటే సర్పం. ఏంటి ఆ పదానికి అర్థం? సర్పం. నాకు ఈ మాటలు ఆదిమ భాషలో చదువుతున్నప్పుడు, ఈ అధ్యాయం ప్రారంభించినప్పుడు అసలు ఈ సర్పం దేవుని ప్రజలను మృంగివేయడానికి ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచి ప్రారంభించింది? ఆదికాండం నుంచే ప్రారంభించింది. నాకు ఆదికాండం 3వ అధ్యాయం స్పష్టంగా ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు కనిపించడం ప్రారంభించింది. ఆదికాండం 3వ అధ్యాయంలో కూడా సర్పం వచ్చి కుయుక్తి చేత ఏం చెప్పాడు? ఇది నిజమా? మీరేమైపోతారు? దేవదూతల వలె అయిపోతారు. ఇక్కడ ఈ అమోనుడైన నాహాషు, నేను నాహాషును అపవాదిని పోల్చుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు, కానీ ఆ నాహాషు అనే మాటకున్న అర్థాన్ని తెలియజేస్తున్నాను. ఇక్కడ అమోనుడైన నాహాషు శత్రువుగా ఒక డిఫరెంట్ పన్నాగాన్ని, ఒక విభిన్నమైన పన్నాగంతో వస్తే, అక్కడ అపవాది మరొక విభిన్నమైన పన్నాగంతో వచ్చాడు. ఏమని? దేవదూతలుగా మారిపోతారు మీరు. యేసుక్రీస్తు ప్రభువును శోధిస్తున్నప్పుడు అపవాది అధికారం అనే పన్నాగంతో వచ్చాడు, ఆహారం అనే పన్నాగంతో వచ్చాడు. ఈ శత్రువు ఆది నుండి కూడా నేటి వరకు, ఆది నుండి ఇక్కడ కూర్చున్న ఆదిలో అవ్వ దగ్గర నుండి, ఆదిలో ఆదాము దగ్గర నుండి ఇక్కడ కూర్చున్న నీలో నాలో ప్రతి ఒక్కరి దగ్గర కూడా విశ్వాసులమైతే ఇప్పటికీ ఏం చేస్తూనే ఉన్నాడు? మృంగివేయాలని చూస్తూనే ఉన్నాడు. ఈ సర్పం మృంగివేయడానికి తిరుగుతూనే ఉంది. యేసుక్రీస్తు ప్రభువునే మృంగివేయడానికి ఉంటే నీవు నేను పెద్ద లెక్కేం కాదు. రైట్. ఈ అవసరతను పరిగణించిన తర్వాత ఇప్పుడు సౌలు ఆత్మచేత ఏం చేస్తున్నాడు? ప్రతిస్పందిస్తున్నాడు. ఆత్మచేత ప్రతిస్పందిస్తున్నాడు. ఒకవేళ ఆత్మచేత కాకుండా శారీరకంగా ప్రతిస్పందిస్తే పోయేదేముంది? నష్టమేముంది అంటే, ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఒక న్యాయాధిపతి నా మనసులోనికి వచ్చాడు. ఆ న్యాయాధిపతి పేరు సంసోన్. రైట్. ఫిలిస్తీన్లు, ఓ సంసోను, ఫిలిస్తీన్ల మీద పడుతున్నారు అని చెప్పగానే ఒకసారి 2 సార్లు ఆత్మచేత ప్రేరేపించబడి విరజిమ్ముకున్నాడు, వెళ్ళాడు. అవునా? ఇనుప గేట్లైనా లేపేసి వెళ్ళిపోయాడు. ఆఖరిసారి ఎప్పుడైతే తనకు క్షౌరం చేయబడుతుందో, రైట్, ఆ తర్వాత కూడా ఇదే పిలుపు వినబడింది. ఏమని? ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారు అని సంసోనుకు వినబడగానే, సంసోను, అక్కడ ఒక మాట స్పష్టంగా రాయబడుతుంది, నాకు ఎప్పుడు భయాన్ని పుట్టించే మాట. సంసోను ఎప్పటి అట్లు విరజిమ్ముకొనందును. అవునా? సంసోను ఎప్పటిలాగా విరజిమ్ముకోవాలని ప్రయత్నించాడు. సంసోను ఎప్పటిలాగా విరజిమ్ముకోవాలని ప్రయత్నించినా ఏం లేదు, ఇప్పుడు శక్తి లేదు, బలం లేదు. ఎందుకు లేదు? దేవుడు ఎడబాశాడు. దేవుని ఆత్మ మౌనం వహించినప్పుడు ఎప్పటి అట్లు విరజిమ్ముకోవాలనుకుంటే విరజిమ్ముకునే అవకాశం లేదు. ఏమైద్దప్పుడు? ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు మీకు సంసోను జీవితంలో ఒక పార్ట్ గుర్తు రావాలి, ఒక భాగం. థ్యాంక్స్ అమ్మా. 2 కళ్ళు ఊడదీశారు, తిరగడ దగ్గర కూర్చోబెట్టారు. అవునా? ఎందుకు? శారీరకంగా స్పందించాలనుకున్నాడు, దేవుని ఆత్మ తనను విడిచిపోయాననే విషయాన్ని గ్రహించలేకపోయాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మచేత కాకుండా ఎప్పటిలాగా విరజిమ్ముకోవాలని ప్రయత్నం చేశాడో అత్యాగ్రహం వచ్చింది, కానీ దేవుని ఆత్మ లేదు. ఏమైంది? కళ్ళు పోయినాయి, కళ్ళు ఊడదీశారు. ఇక ముందుకు సంసోను గారు పోరాటం చేయాలన్నా కానీ అవకాశం లేదు. ఆఖరిలో దేవుడు కరుణించాడు. కానీ ఆ తిరగట దగ్గర కూర్చొని తిప్పుతూ ఉన్నప్పుడు ఒకసారి మీరు ఆలోచించండి, అసలు ఎవరైనా నక్కలను 2 తోకలను ముడిగట్టిన వ్యక్తినా? ఒక నక్క కాదు. సింహమును చీల్చిన వ్యక్తినా?
ఒకసారి గెలిచేసాం కదా, ఒకసారి శత్రువు పైన గెలిచేసాం కదా అని ఊరకనే ఉంటే ఈ శత్రువు ఏ సమయంలో అయినా మృంగివేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆత్మచేత ప్రతి సందర్భంలో ప్రతి సమయంలో ఏం చేయాల్సిందే? స్పందిస్తూ ఉండాల్సిందే, ఆత్మచేత స్పందించాల్సిందే. ఉదయకాలం కూడా జ్ఞాపకం చేశాను, పాత నిబంధనలో దేవుని ఆత్మ, పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు ఆయా సమయాల్లో వచ్చిపోతున్న సందర్భాన్ని మనం చూస్తాం. కానీ క్రొత్త నిబంధనలో ఆత్మ అనే సంచకరువు మనం కలిగి ఉన్నాం. దేవుని ఆత్మ మనలో నివసించుచున్నాడు. పరిశుద్ధాత్మ బాప్తీసం పొందిన వారంగా నీవు నేను పరిశుద్ధాత్మని కలిగి ఉన్న వారంగా నీవు నేను ప్రతి సమయంలో ప్రతి విషయంలో ఎలా స్పందించాలి? ఎలా స్పందించాలి? ఆత్మచేత స్పందించాలి. ఈ పోరాటంలో ఆత్మచేత స్పందించకుండా శారీరకంగా స్పందిస్తే కళ్ళు పోయే ప్రమాదం ఉంది, ఇక యుద్ధం చేయలేకపోయే ప్రమాదం ఉంది, ఇక ఈ పోరాటాన్ని ఆపివేసే ప్రమాదం ఉంది. సంసోను జీవితంలో మనం చూసేది అదే. ఇంతకాలం ఆత్మచేత స్పందించి ప్రతిస్పందించి ఆ ఒక్కసారి ఆత్మచేత ప్రతిస్పందించలేకపోవటం వలన ఇక ముందు అసలు స్పందించడమే లేకుండా పోయింది. ఇంతవరకు ఆత్మచేత స్పందించట్లేదా? అవసరతను పరిగణించట్లేదా? గెలుపు అనేది అవసరత అనే విషయం పరిగణించట్లేదా? ఆత్మచేత స్పందించుట అనేది తక్కువైపోయిందా? ఆత్మచేత స్పందించుట లేనప్పుడు నా జీవితాలు కిరీటం కొరకు ప్రయాణించట్లేదని అర్థం. నాకు ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు ఒక ప్రశ్న నన్ను సారికి దర్శించడం మొదలుపెట్టింది. ఏంటంటే అభిషేకం అయిపోగానే సౌలుకు కిరీటం వచ్చేయచ్చు కదా, సౌలుకు కిరీటం వచ్చేయచ్చు కదా. 11వ అధ్యాయంలో ఇంత ప్రాసెస్ ఎందుకంటారు? దేవుడు నాతో మాట్లాడటం ప్రారంభించిన ఒక విషయం ఏంటంటే, అసలు సౌలు ఈ కిరీటానికి అర్హుడో కాదో ఎట్లా తెలుస్తుంది? ఈ కిరీటానికి సౌలు అర్హుడో కాదో ఎలా తెలుస్తుంది? పోరాటం చేసినప్పుడు, పరిగెత్తినప్పుడు తెలుస్తుంది ఈ కిరీటానికి ఇతడు అర్హుడో కాడో. పరిగెత్తి గెలిచినప్పుడు తెలుస్తుంది ఈ కిరీటానికి ఇతడు అర్హుడో కాదో. సౌలు అవసరతను పరిగణించాడు, మొదటిది. రెండవది, ఆత్మచేత ప్రతిస్పందిస్తున్నట్లుగా మనం చూస్తాం. రోమపత్రిక చదువుదాం ఒకసారి. రోమపత్రిక 8వ అధ్యాయం. రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుండి చదువుతున్నాను. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. రైట్, శిక్ష లేదు. 2వ వచనం, క్రీస్తు యేసునందు జీవమిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయినో దానిని దేవుడు చేశాను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొని మనయందు ధర్మశాస్త్రమైన సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవల్లని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించను. 9వ వచనం లేకపోతే 8వ వచనం 9వ వచనం కూడా, కాగా శరీర స్వభావం కలవారు దేవుని సంతోషపరచనేరు, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాదు. 13వ వచనం, మీరు శరీరానుసారముగా ప్రవర్తించినడలా చావవలసిన వారై ఉందరు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపినడలా ఏం చేస్తారు? జీవిస్తారు. ఈ పోరాటంలో అత్యాగ్రహం రావాల్సింది. ఆత్మలో అత్యాగ్రహం రావాలి. శరీరములో అత్యాగ్రహం కాదు, ఆవేశం కాదు. ఆత్మలో అత్యాగ్రహం రావాలి. ఆత్మలో అత్యాగ్రహం వచ్చినప్పుడు తరువాత ఏం చేయాలి అనే విషయాన్ని ఎవరు నడిపిస్తారు?
పరిశుద్ధాత్ముడు నడిపించడం ప్రారంభిస్తాడు. ఆత్మలో కలవరం వచ్చినప్పుడు పరిశుద్ధాత్ముడు తరువాత ఏం చేయాలో నడిపించడం ప్రారంభిస్తాడు. ఈ 11వ అధ్యాయాన్ని చదువుతుంటుండగా మరలా వద్దాం, సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం దగ్గరికి వచ్చేద్దాం. ఈ 11వ అధ్యాయం చదువుతుంటుండగా మరొక విషయం నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఇది సౌలు యొక్క సమస్య. 11వ అధ్యాయంలో ఈ సమస్య ఎవరిది? యాబేష్ గిలాదు వారిది. అవునా? సౌలు ఇప్పుడు పోరాటం చేయకపోతే సౌలుకి ఏమైనా నష్టం ఉందా? ఏమనుందా? ఏం లేదు. పోయేది ఎవరో? యాబేష్ గిలాదు వారు. కాకపోతే ఈ యాబేష్ గిలాదు వారు ఎవరో? సౌలుకు సహోదరులు. అవునా? ఇశ్రాయేలీలు సౌలుకు సహోదరులు. వీరు ఈ సౌలుకు సహోదరులైన వారు శత్రువు చేత తీసుకొని వెళ్ళిపోబడబోతూ ఉంటే, సౌలుకు సహోదరులైన వారు శత్రువు చేతిలో చిక్కి ఉన్నారు అనే విషయం స్పష్టంగా తెలియపరచబడినప్పుడు సౌలు నాకెందుకులే అని అనుకోవట్లేదు. ఆత్మలో మండించబడుతున్నాడు. ఆత్మలో మండించబడుతున్నాడు. మనతో ఉన్న మన బంధువులు, మనతో ఉన్న మన స్నేహితులు, మనతో పనిచేసేవారు, మన చుట్టుపక్కల ఉన్న బంధుమిత్రులు, సర్వలోక మానవాళి, యుగ సంబంధమైన దేవత మనకు విరోధి అయిన అపవాది దాసత్వం క్రింద ఉండగా, మరణ భయము చేత అపవాది దాసత్వమునకు లోబడి ఉండగా, వీరిని చూస్తున్నప్పుడు ఒక విశ్వాసిగా, అభిషేకం పొంది ఆత్మను పొందిన వ్యక్తివిగా నీలో మంట కలగట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? నాలో మంట కలగట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? నేను ఈ పరుగుని ఏదో పరిగెత్తాలని పరిగెత్తున్నాం. ఒక నమ్మని వ్యక్తి నీకు ఎదురుగా ఉన్నప్పుడు, ఒక అవిశ్వాసి నీకు ఎదురుగా ఉన్నప్పుడు, అయ్యో ఈ వ్యక్తి నేను స్వార్థ ప్రకటించకపోతే అపవాది దాసత్వం కింద చనిపోయి నిత్య నరకానికి వెళ్ళిపోతాడు అనే మంట కలగకపోతే విశ్వాస పరుగులో నామమాత్రంగా పరిగెత్తుతున్నామని అర్థం. సమస్య సౌలుది కాదు, కానీ వారి అవసరత ఎవరి అవసరతగా భావించాడు? తన అవసరతగా భావించాడు. తన సహోదరులు నాశనం అయిపోకూడదని ఆలోచించటం, ప్రతిస్పందించటం ప్రారంభించాడు. యేసుక్రీస్తు ప్రభు దైవత్వం గురించి, యేసుక్రీస్తు ప్రభు గురించి, ఆయన గురించిన విభిన్నమైన కోణాల్లో ప్రచారం జరుగుతూ ఉంటుండగా అపోస్తలుల కార్యముల గ్రంథం 7వ అధ్యాయంలో స్టెఫను పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఒక బోధన చేశాడు. ఒక్కటే బోధ. అవునా? ఒక్కటే బోధ, అనేకులలో చలనం కలిగించిన బోధ. ఆ తర్వాత స్టెఫనే లేడు, రాళ్లతో కొట్టబడి చంపేయబడ్డాడు. కానీ ఆ బోధ అక్కడ ఎంత అవసరమో, ఎంత పని చేసిందో, స్టెఫను ఆ ప్రసంగం తరువాత సంఘం ఏ రీతిగా విస్తరించిందో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు వావ్, నేను ఆ రీతిగా మండించబడదుము గాక, ఆత్మలో మండించబడదుము గాక. మనతో ఉన్నవారు అపవాది దాసత్వం క్రింద వెళ్ళిపోతూ ఉంటుండగా వారి కొరకై నేను రేపబడదుము గాక. మనలో ప్రతి ఒక్కరూ ఆత్మలో ఇటువంటి అత్యాగ్రహం కలిగిన వారమై అపవాది నా బంధువులను, నా ఇంటి వారిని తీసుకొని పోబోతా ఉన్నాడు, వారి జీవితాంతం నిత్యాగ్నిగుండమే అనే ఆలోచన, మంట కలిగిన వారమై మనలో ప్రతి ఒక్కరం ప్రయాసపడగలిగితే మందిరాలు సరిపోవు. నీకు ప్రయోజనం ఏమీ లేదు అని నువ్వు అనుకోవచ్చు, కానీ నీకు ప్రతిఫలం పరలోకంలో ఉంది. అందుకొరకై వారు నీ సహోదరులు, వారి గురించిన ఉత్తరవాదివి నీవు అవుతావు. అభిషేకానికి పట్టాభిషేకానికి మధ్య అవసరతను పరిగణిస్తున్నాడు సౌలు. రెండవది, ఆత్మచేత ప్రతిస్పందిస్తున్నాడు. ఆఖరి భాగానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాను. 8వ వచనం
అతడు బెజెకులో వారిని లెక్కబెట్టగా ఇశ్రాయేలు వారు 3,00,000 మందియు, యూదా వారు 30,000 మందియు అయిరి. రైట్. ఆత్మచేత ప్రతిస్పందిస్తున్నప్పుడు ఈ వ్యక్తి వెనకాల ఇశ్రాయేలు అందరూ కూడి వచ్చారు. కూడి వస్తే 9వ వచనం, అప్పుడు రేపు మధ్యాహ్నములోగా మీకు రక్షణ కలుగునని యాబేష్ గిలాదు వారితో చెప్పుడని వచ్చిన దూతలతో ఆజ్ఞయించి వారిని పంపివేశాను. దూతలు పోయి యాబేష్ వారికి ఆ వర్తమానం తెలుపుగా వారు సంతోషపడిరి. కాబట్టి యాబేష్ వారు నాహాష్ యొక్క దూతలతో ఇట్లనిరి, రేపు మేము బయలుదేరి మమ్మల్ని అప్పగించుకుందాము, అప్పుడు మీ దృష్టికి ఏది అనుకూలమో అది మాకు చేయవచ్చును. మరునాడు సౌలు జనులను 3 సమూహములుగా చేసిన తరువాత వారు తెల్లవారు సమయమున దండు మధ్యను చొచ్చి మధ్యాహ్నములోగా అమోనీయులను హతము చేయగా వారిలో మిగిలిన వారు ఇద్దరేసి కూడా పోజాలకుండా చెదరిపోయిరి. ఆత్మచేత ప్రతిస్పందించిన సౌలు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? యుద్ధానికి వెళ్ళాడు. శారీరక ఆవేశం, శారీరక స్పందనలు యుద్ధం వరకు నడిపించవు, కానీ ఆత్మీయంగా ఆగ్రహం పొందినప్పుడు, ఆత్మ ఆవేశం కలిగినప్పుడు, ఆత్మ నింపుదల, ఆత్మ నడిపింపు కలిగినప్పుడు ఆలోచనలు ప్రారంభించబడతాయి. సరి అయిన ఆలోచనలతో, సరి అయిన పన్నాగాలతో యుద్ధం చేయడానికి సౌలు ముందుకు వెళుతున్నాడు. ఇప్పుడు సౌలు ముందుకు వెళ్ళిపోయాడు. ఇక్కడ సౌలు యుద్ధానికి వెళుతున్నప్పుడు ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. రైట్. ఏమని ఆలోచన చేయడం మొదలుపెట్టాడు? ఈ గుంపుల ఈ ఇశ్రాయేలు అందరినీ ఎన్ని గుంపులుగా చేద్దాం? 3 గుంపులుగా చేద్దాం. 3 గుంపులుగా చేసినప్పుడు ఆ దండులోనికి చొరబడితే హతం చేయడానికి చాలా తేలిగ్గా ఉంటుంది. అవునా? రైట్. ఇక్కడ గొప్ప గొప్ప ఆయుధాలు కూడా ఏం తీసుకొని వెళ్ళినట్టు కూడా కనిపించదు. ఖచ్చితంగా తీసుకొని వెళ్ళి ఉంటారు. కానీ ఆలోచనే ఆయుధంగా సౌలు ముందుకు వెళ్ళిపోయాడు. ఆ ఆలోచనే సౌలుకు అతిపెద్ద ఆయుధం. ఇక్కడ 3 టీములుగా చేసి పంపించాలనే ఆలోచనే సౌలుకు ఒక మంచి ఆయుధంగా మారి సౌలు ఇశ్రాయేలుల కొరకు, యాబేష్ గిలాదు వారి కొరకు విజయాన్ని తీసుకొని రావడానికి కారణకుడయ్యాడు. 3వ భాగానికి 8 నుండి ఆఖరి వచనం వరకు, 8 నుండి 15 వచనాల వరకు నేను ఇలా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. 3వది ప్రతిఘటిస్తున్నాడు సౌలు. ఏం చేస్తున్నాడు? ప్రతిఘటిస్తున్నాడు. ప్రతిఘటన అంటే ఎదురెళ్ళిపోవటం. అవునా? ఎదురెళ్ళిపోవటం. ఏది ఏమైనా గెలవాల్సింది నేనే. ప్రతిఘటించడం. మొదటిది పరిగణించాడు అవసరతను. రెండవది ఆత్మచేత ఏం చేశాడు? ప్రతిస్పందించాడు. మూడవది ప్రతిఘటిస్తున్నాడు. ఇప్పుడు ఈ ప్రతిఘటన ఎలా చేస్తున్నాడు తెలుసా? ఆయుధాలతో ప్రతిఘటిస్తున్నాడు. ఈ ఆయుధం ఆలోచన ఆయుధం. ఇక్కడ ఆయుధాలతో ప్రతిఘటిస్తున్నాడు. ఈ పోరాటంలో ప్రతిఘటన అనేది చాలా ప్రాముఖ్యం. బైబిల్ గ్రంథంలో అపవాది గురించి రాయబడిన మాట ఏంటి అంటే, అపవాదితో మీరు కలిసి జీవించమని రాసిందా బైబిల్లో? ఎక్కడైనా అపవాదితో ఏమన్నా మీరు స్నేహం చేయమనుందా? లేదు. కానీ ఒక మాట రాయబడింది, అపవాదిని ఏం చేయండి. అదే ప్రతిఘటన అంటే. ప్రతిఘటన అనేది తీవ్రమైన పదం. ఎదిరించుట అనేది తీవ్రమైన పదం. అపవాదితో రాజీలు కాదు. అమోనుడైన నాహాషుతో, ఈ సర్పంతో రాజీ పడడానికి అవకాశం లేదు. ఎదిరించి గెలిచి తీరడమే. శరీరంతో రాజీ పడడానికి అవకాశం లేదు. యవనస్తులారా, శరీరంతో రాజీ పడడానికి అవకాశం లేదు. యవనస్తుల నుండి పారిపోవడమే, ఎదిరించడమే, గెలిచి తీరటమే. లోకంతో రాజీ పడే అవకాశం లేదు. గెలిచి తీరటమే. అందుకొరకై ప్రతిఘటిస్తున్నాడు. ఎలా ప్రతిఘటిస్తున్నాడు? ఆయుధాలతో ప్రతిఘటిస్తున్నాడు. ఆత్మీయ కోణంలో ఈ విషయాన్ని మనం ఆలోచించగలిగితే మనకందరికీ తెలిసిన ఒక యుద్ధ భూమిలోని తీసుకెళ్ళడానికి ఇష్టపడుతున్నాను నేను. ఎఫెసీ పత్రిక అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం నుండి ఈ మాటలు అందరం చదవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అందరం చదువుదామా? 10వ వచనం నుండి 17వ వచనం వరకు. రైట్.
అందరం గట్టిగా చదవటానికి, ఆలోచిస్తూ చదవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రారంభిద్దామా? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతియను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన స్వార్థ వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనిడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. మరియు రక్షణను శిరస్థానమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనిడి. రైట్ ప్రతిఘటించాలి. దురాత్మల సమూహముతో ప్రతిఘటించాలి. అపవాదిని ఎదిరించాలి. ఇదిగో ఆయుధాలు, ఇదిగో యుద్ధ భూమిలో ఉన్నాం, ఆయుధాలు ఇవిగో. సర్వాంగ కవచమును, దేవుడిచ్చే సర్వాంగ కవచమును ధరిద్దాం. విశ్వాసపు డాలును పట్టుకుందాం. నీత్యను మైమరుపు తొడుక్కుందాం. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును తీసుకుందాం. రెండంచులు గల వాడి అయిన ఖడ్గం. పర్లేదులే, ప్రతిఘటించకపోతే ఏం కాదనుకుంటే కుడి కన్నులు పోయే ప్రమాదం ఉంది. పర్లేదులే, ఏం కాదనుకుంటే మరలా దాసులు అయ్యే అవకాశం ఉంది. ఇక యుద్ధం చేయడానికి అవకాశం కూడా లేదు. లేచి పట్టుకో, దేవుని వాక్యాన్ని పట్టుకో. దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని పట్టుకుందాం. ఈ ఆత్మ ఖడ్గంతో దుష్టుని అగ్ని బాణములను, విశ్వాసం అనే డాలుతో దుష్టుని అగ్ని బాణములను ఎదిరించగలిగే అవకాశం. విశ్వాసం కలిగి జీవిద్దాం. దేవుని వాక్యాన్ని చేతపట్టుకుందాం. అపవాదిని ఎదిరించాలి, లోకాన్ని ఎదిరించాలి, శరీరం పైన గెలవాలి అనే ఒకే ఒక్క ఆలోచనతో, ఒకే ఒక్క ఉద్దేశంతో ప్రయాణిద్దాం. ఈ యుద్ధ భూమిలో గెలిచిన వాడికి ఏముంది? కిరీటం ఉంది. కిరీటం పొందటానికి ఇష్టపడుతున్నావా? కిరీటం పొందకపోతే ప్రమాదం ఉంది. కిరీటం పొందటం అనేది, ఇక్కడ గెలుపు అనేది ఖచ్చితమైన అవసరం. విశ్వాస జీవితాల్లో ఇటువంటి పట్టుదల కలిగి, ఇటువంటి ఆలోచనలు కలిగి ప్రయాణించగలిగితే 11వ అధ్యాయం ఆఖరిలో, సమూయేలు మొదటి గ్రంథానికి వెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథం 11వ అధ్యాయం, 11వ అధ్యాయం ఆఖరిలో 14-15 వచనాలు, లేక 15 వచనం నేరుగా చదువుకుందాం. జనులందరూ గిల్గాలునకు వచ్చి గిల్గాలులో యెహోవా సన్నిధిని సమాధాన బలులర్పించి యెహోవా సన్నిధిని సౌలునికి ఏం చేశారు? పట్టాభిషేకం చేశారు. సౌలును ఇశ్రాయేలులందరూ అక్కడ బహుగా సంతోషించారు. రైట్, ఇదిగో కిరీటం సిద్ధపరచబడింది నీ కొరకు. కిరీటం ఎవరికి అంటే అవసరతను పరిగణించిన వానికి. కిరీటం ఎవరి కొరకు అంటే ఆత్మచేత ప్రతిస్పందించిన వానికి. కిరీటం ఎవరికి అంటే ఆయుధాలతో ప్రతిఘటించిన వాడికి, కాంప్రమైజ్ అయిపోయిన వాడికి కాదు, రాజీ పడిపోయిన వాడికి కాదు, పాపముతో పోరాడిన వాడికి కిరీటం, శరీరముతో పోరాడిన వాడికి కిరీటం. శరీరం ఏం చెప్తే ఆ ఆశల వైపు వెళ్ళిపోయిన వాడికి కాదు కిరీటం. లోకపు పోకడలు ఎలా ఉంటే ఆ రీతిగానే వెళ్ళిపోయిన వాడికి కాదు కిరీటం. ఆ ఆశ ఉందా? అసలు బడా నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకోవాలనే ఆశ నీకున్నట్లయితే ఈ మధ్యాహ్న కాలపు సమయంలో ఆయుధాలతో ప్రతిఘటించడం మొదలుపెట్టు. ఆయుధాలతో ప్రతిఘటించడం మొదలుపెట్టు. మనకు ముందుగా, మనకు మాదిరిగా యేసుక్రీస్తు ప్రభువు మనం వెళ్ళిన మార్గంలో నుండి ఆయన కూడా వెళ్ళాడు. ఆయన కూడా శోధించబడ్డాడు. అవునా? యవన కాలంలోనే శోధించబడ్డాడు.
శోధింపబడిన మీదట శోధనలో ఎవరు గెలిచారు? దేవుడు గెలిచాడు. యేసుక్రీస్తు ప్రభు గెలిచాడు. అపవాదికి అపజయం కలిగింది. ఈ సమయంలో, ఈ క్షణంలో నీవు ప్రశ్నించుకో, నీ జీవితంలో గెలిపేవారిది ఇంతవరకు? విశ్వాసమైనప్పటికీ నేను మాట్లాడుతుంది, నీ జీవితంలో గెలిపేవారిది? శరీరానికి ఆత్మకు మధ్య జరుగుతున్న పోరాటంలో గెలిపేవారిది? లోకానికి నీకు మధ్య జరుగుతున్న, విశ్వాసికి జరుగుతున్న పోరాటంలో గెలిపేవారిది? గెలుపు నీకు భోగం కాదు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అమ్మాయ. గెలుపు భోగం కాదు, గెలుపు అవసరత. గెలవలేకపోతే నీ విశ్వాస యాత్రకు అర్థమే లేదు. ఇంకా ఈ స్థలంలో యేసు ప్రభు నమ్మని వారు ఎవరైనా ఉన్నారా? నమ్మిన వారికి గెలుపు అవసరత ఖచ్చితంగా. అయితే యేసు ప్రభువుని నమ్మకపోయి ఇక్కడ కూర్చొని ఉంటే మీరందరూ, యేసుక్రీస్తు ప్రభువును నమ్మని వారందరూ ఒక దాసత్వం క్రింద ఉన్నారు. ఏ దాసత్వం క్రింద? పాపపు దాసత్వం క్రింద. ఇంకా యేసుక్రీస్తు ప్రభువును నమ్మకపోతే పాపము చేయ ప్రతివాడు పాపమునకు దాసుడు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువును నమ్మకపోతే మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వాడవు నీవు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకుతున్నావు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నువ్వు ఒక దాసునిగా బ్రతుకుతున్నావు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. నా విచ్చలవిడిగా నేను జీవిస్తున్నాను అని నువ్వు అనుకోవచ్చు, కానీ బైబిల్ గ్రంథం తెలియజేసే సత్యం ఏంటంటే నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించడం కాదు. ఉదాహరణకు, నీకు ఇష్టం వచ్చింది కాబట్టి నువ్వు సిగరెట్ తాగట్లేదు, నువ్వు సిగరెట్ని గెలవలేకపోతున్నావు కాబట్టి తాగుతున్నావు. దాని అర్థం అది. పాపం చేయవాడు పాపమునకు దాసుడు. నువ్వు దాసుడు కాబట్టి పాపం చేస్తున్నావు. నువ్వు గెలవలేవు కాబట్టి పాపం చేస్తున్నావు. జీవితంలో విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయి ఇదే స్వాతంత్రం అని అనుకొని తాత్కాలికమైన యాంత్రికమైన స్వాతంత్రం కొరకు, ఈ స్వాతంత్రం అనుభవించడం కొరకు ఇష్టం వచ్చిన కార్యాలను చేస్తున్న ప్రియ సహోదరులారా, ప్రియ సహోదరులారా, ఎవరిని ఇక్కడ కూర్చొని ఉంటే దయచేసి మీరు దాసులుగా ఉన్నారని గ్రహించండి. అపవాది దాసులుగా, పాపమునకు దాసులుగా ఉన్న మీరు పాపం వల్ల వచ్చు జీతమైన మరణానికి వెళ్ళిపోబోతున్నారు. పాపమునకు దాసత్వం చేస్తూనే ఈ భూలోక యాత్ర ముగిస్తే మీరు పాపములోనే ఉండి చనిపోదురు. నేను వెళ్ళే చోటుకి మీరు రాలేరు. పాపపు దాసత్వంలో, పాపపు పోకడలలో, లోకపు ఆశలతో, నేత్రాశ, శరీరాశ, జీవపుడమ్మం అనే ఈ ఆలోచనలతో వెళ్ళిపోయి మరణిస్తే దేవుని చేరుకునే అవకాశం లేదు. మిగిలిందేంటి? ఇంకా అగ్నిగుండం, మరణం. ఆ రెండవ మరణమైన నిత్యాగ్నిగుండం నుండి నిన్ను తప్పించడం కొరకై ఆనాడు సౌలు అనే రాజు, అభిషేకించబడిన రాజు ఏ రీతిగా యాబేష్ గిలాదు వారికి సహాయపడ్డాడో, యూదుల రాజుగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారు, రాజుల రాజుగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభుల వారు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు నీ కొరకై తన్ను తాను కలువరి శిలువలో అర్పించుకున్నాడు. కలువరి శిలువలో ఆయన నీ కొరకై ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఎందుకో తెలుసా? నీవు పాపపు దాసత్వం నుండి విడిపించబడుట కొరకు, నీవు మరణపు దాసత్వం నుండి విడిపించబడుట కొరకు. ఈ యుగ సంబంధమైన దేవత నీ మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేయగా, ఆ గుడ్డితనము నుండి, దాసత్వము నుండి విడిపించడం కొరకై యేసుక్రీస్తు ప్రభుల వారు, ఈ రాజు నీ కొరకు ఆయన కొట్టబడ్డాడు. ఆయన కలువరి శిలువలో ప్రాణం అర్పించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. యాబేష్ గిలాదు వారి కొరకు సౌలు ప్రాణం అర్పించలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు పాపపు దాసత్వంలో ఉన్నవారి కొరకై ఆయన ప్రాణం అర్పించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు ఆయన. ఇప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదివాం. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏం లేదు, ఇంకా ఏ శిక్షా విధి లేదు. గలతీ పత్రికలో ఇప్పుడు మీరు దాసులు కాదు, ఎవరిప్పుడు స్వతంత్రులు. మీరు స్వాతంత్రాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఈ మధ్యాహ్న కాలపు సమయంలో యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తారా? యేసుక్రీస్తు ప్రభువును స్వీకరిస్తారా? దాసుడు అయిన నిన్ను స్వతంత్రునిగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన నీ అవసరతను పరిగణించాడు కాబట్టే తన సమస్తాన్ని అప్పగించుకున్నాడు నీ కొరకు.
నీవు పాపంలో ఉండి మరణిస్తే నీ త్యాగని గుండానికి వెళతావు అనే అవసరత ఎరిగిన దేవాతి దేవుడైన యేసుక్రీస్తు ప్రభు నీ కొరకై కలువరి శిలువలో మరణించాడు. తన సమస్తాన్ని నీ కొరకు ఇచ్చాడు. ఇదిగో ఆయన రమ్మని పిలుస్తున్నాడు. నీ స్వశక్తితో అపవాదిని గెలవలేవు, మరణాన్ని గెలవలేవు, శరీరాన్ని గెలవలేవు. ఇదిగో రమ్మని పిలుస్తున్నాడు ఆయన. ఆయన సర్వాంగ కవచాన్ని ధరించుకోవడానికి ఇష్టపడతారా? ఆయన విశ్వాసం ఉంచుతారా? విశ్వాసం ఉంచితే నీవు దాసునివి కాక స్వతంత్రునిగా తెరచబడే అవకాశం ఉంది. ఈ మధ్యాహ్న కాలమే అనుకూలమైన సమయం. యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించవలసిందిగా మనం చేస్తున్నాం. ఇప్పటికే యేసు ప్రభువును విశ్వాసం ఉంచి ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగుతున్నాం మనం. గెలుపు అనేది భోగం కాదు, గెలుపు అనేది అవసరత. ఈ పందెంలో గెలవాలి, గెలిస్తే కిరీటం ఉంది. ఈ పందెంలో శత్రువు ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించి శత్రువు ఏ రోజైనా మృంగివేయగలడు అనే విషయంతో జాగ్రత్త పడుతూ అవసరతను పరిగణించి ఆత్మచేత ప్రతిస్పందించి ఆయుధాలతో ప్రతిఘటించి ఒకరోజు దేవుని దగ్గరకు వెళ్ళి అందరి ఎదుట బలా నమ్మకమైన మంచి దాసుడా అని ఆయన పిలుస్తూ ఉంటుండగా ఆ రోజు ఏమైపోతామో భక్తుడు పాట రాసుకున్నాడు కదా, ఏమవుదునో నేనేమవుదును. ఆ దినం కొరకు కనిపెడుతూ ఈ భూలోక యాత్రలో అపవాదిపై, లోకంపై, శరీరంపై విజయవంతమైన జీవితం జీవించి జయించిన వానికి కిరీటం ఇస్తానన్న మన ప్రియ ప్రభువు చెంతకు చేరుదుముగాక. ప్రార్థన చేద్దాం. ప్రార్థన. అందరూ తల వంచి మౌనంగా ఉంటుండగా ఇంతవరకు విశ్వాసయాత్రలో గెలవటం అనేది చాలా తేలికగా మీరు తీసుకున్న విషయమేమో ఈ మధ్యాహ్న కాలమైనా తీవ్రంగా తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గెలిస్తే కిరీటం, జయించిన వానికే కిరీటం. ఈ మాట నేను చెప్తుంది కాదు, బైబిల్ గ్రంథం చెప్తుంది. జయించిన వానికి కిరీటం. యేసుక్రీస్తు ప్రభును నమ్ముకోని వారు ఈరోజైనా ఆయన్ను విశ్వసిస్తారా? విశ్వసించిన మన ఈ లోక యాత్రలో గెలుపు కొరకై పోరాడదామా? గెలుపు కొరకై ప్రయాసపడదామా? జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వారితో కలసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలచే ఆ శుభవేళ, ఏమౌదునో నేనేమౌదునో, ఏమౌదునో నేనేమౌదునో, ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించు నా యేసయ్యా.